నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం చూడబోయే వీడియో ఏమంటే ఆల్రెడీ మీరు తమిళలో చూడొచ్చుంటారు మచ్చా. ఎస్, మనం బండి కొనబోతున్నాం. మన డ్రైవర్ గారిని చేసి కృష్ణవేణి తీసుకురాబోతున్నాం. మన డ్రైవర్ గారు 5 years నుంచి మనతోనే ఉన్నాడు. ఇచ్చేదానికి మనిషి లేదు. దాంతోపాటు మనం జాబ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ బండి మనమే మన డబ్బులతో కొనుక్కున్నది. బాగా కనెక్ట్ అయినట్టు మన డ్రైవర్ గారికి ఇప్పటికి నేనేమైనా చేశానంటే మచ్చా, నార్మల్ జనరల్ సర్వీసెస్ దాంతోపాటు ఒకే ఒకసారి బ్యాటరీ మార్చా. ఇప్పటికీ మనోడు జుమ్ జుమ్ అని వెళ్తా ఉన్నాడు. ఏం చేస్తాం మచ్చా, ఇంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ని మన డ్రైవర్ గారితో తీర్చలేము. మనకు అర్జెంటుగా స్కూటీ అవసరం. దానివల్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అయినా లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఇన్ మిడిల్ క్లాస్ లైఫ్. దాంతోపాటు మన దగ్గర డబ్బులు లేదు. మనోడు డబ్బులతోనే గుర్తుగా కృష్ణవేణి తీసుకొద్దామని ఫిక్స్ అయ్యా. థ్యాంక్స్ ఫర్ సర్వీస్ రా. 5 years నుంచి నాతోనే ఉన్నావు. లవ్ యూ సో మచ్. షోరూమ్కి కాల్ చేసి రీప్లేస్మెంట్కి అడిగా, ఏం కావాలయ్యా ప్రొసీజర్స్ అవి అని అడిగితే, బండి ఆర్సీ తీసుకురా చాలన్నాడు. మనోడు 2021 మోడల్ అనమాట. ఈ ఇయర్ ఎండ్ మనోడికి ఇన్సూరెన్స్ అయిపోద్ది. ఇంకా 4 months ఉందన్నమాట. దాన్ని పెట్టి బేరాలాడవచ్చు. ఇంకా మన డ్రాగన్ తీసుకుని ఉసూరులో ఉన్న హీరో షోరూమ్కి స్టార్ట్ అయ్యా. యాక్చువల్లీ షోరూమ్కి అమ్మని కూడా పిలిచామచ్చా. అమ్మ ఏదో ఫంక్షన్ గోయింగ్, సో మనమే వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను మచ్చా, ఒక్క డిప్రెషన్ కి తప్ప. ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్ అయ్యే. సో తోడికి మన గణేష్ గణేష్ రమ్మని చెప్పా. ఆఫీస్ లో ఈ రోజు కాస్త బిజీ అన్నాడు. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అన్న. ఈ పాట వినలేకేమో పాపం వస్తా అని చెప్పేశాడు. ఎచ్చారుగా నా ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ వెయిట్ చేయమన్నాడు మనోడు. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమో రాకూడదు. ముందే చెప్పా ఉసూరులో వచ్చినప్పుడే, పర్మిషన్ రెడీగా ఉండయ్యా సమయాన్ని. సాగు కొడతాడు. A few moments later. హే ఇక్లిప్స్ చూచుడుమో ఎంతసేపు వస్తావురా ఉండకూడక. 1 hour later. ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పి జస్ట్ గంట సేపు వెయిట్ చేపించి సీట్ ని అటు ఇటు ఊపుకుంటూ వస్తున్నాడు మహావీరుడు గణేష్. ఇప్పుడు డబ్బింగ్ ఎందుకు చెప్తున్నానంటే మచ్చా, ఎందుకంటే ఇది గాలికాలం కాబట్టి ఎంత మైక్స్ యూజ్ చేసి మాట్లాడినా ఎడిటింగ్ చేసినప్పుడు నాకు ఒకటి తెలిసింది మచ్చా. ఏంటంటే మేము మాట్లాడిన మాటలన్నీ గాల్లోనే కలిసిపోయాయని. అది కూడా ఇప్పుడు నవరంధ్రాలు మూసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా మాకు జరిగిన కథని స్టార్ట్ చేద్దాం. మా జూకి వచ్చాడు కాబట్టి ఇద్దరు కలిసి ఒసూరులోని మన డ్రాగన్ తీసుకున్న షోరూమ్ కి వచ్చాం. షోరూమ్ లోపలికి వెళ్లి వాళ్ళతో ఇలా బండి రీప్లేస్మెంట్ కోసం వచ్చామని చెప్పా. వాళ్ళు ఒక 10 నిమిషాలండి డీలర్ వస్తున్నారని తమిళ చెప్పారు. మేము కూడా సరే అండి అని తమిళ్లో చెప్పి అలా తిరుగుకుంటూ ఉన్నాం. 2021 లో మచ్చా 1,60,000 కి మన డ్రైవర్ గారిని విత్ ఫినాన్స్ కొన్నాం. దాంట్లో ఒక 70,000 రాదా అనుకుంటూ ఉండే మచ్చ నేను. ఇంతలో డీలర్ వచ్చాడు. అన్ని చెక్ చేసి 30,000 అన్నాడు. అంటే 30,000. దాన్ని విని అన్న బండిలో ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పన్నా అన్న. అప్పుడు అన్న బండిలో ఏం ప్రాబ్లం లేదు, బండికి మార్కెట్ అంతే అన్నాడు సింపుల్ గా. అది వినగానే మచ్చా నా 2 చేతులు జోలో పెట్టుకుని లైఫ్ లో ఇంకా హీరోల బండి తీకుద్ది అనుకున్నా. యాక్చువల్లీ మచ్చా నేను లేటెస్ట్ మోడల్ డెస్టినీ 125 తీసుకుందాం అనుకున్నా. ఈ దెబ్బకి హీరో వాళ్ళకి దండం పెట్టి పిండం కూడా పెట్టేసా. ఇప్పుడు ప్రెసెంట్ గా ఏ స్కూటీ బెస్ట్ గా ఉందో కొంచెం కమెంట్ చేయండి మచ్చా. కాదు మామ, మనకు అమ్మినప్పుడు మాత్రం ఇది ప్రీమియం బండి, లవడాల బండి, ఆ బండి ఈ బండి అని చెప్పి లక్షలు దింగుతారు. అదే మనం అమ్మినప్పుడు మాత్రం అబే మార్కెట్ లేదండి బండికి అంటున్నారు మచ్చా. మార్కెట్ లేనప్పుడు ఎందుకు అమ్మినవరా జూకా? సర్లే ఈ కార్పొరేట్ ముండా కొడుకులు అంతే అనుకుంటుంటే అక్కడ ఉన్న సేల్స్ వచ్చేసి చెక్క క్యాష్ అన్నాడు. నా గు అని మనసులో అనుకుని గుద్దెత్తుకుని బయటకు వచ్చా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నేను బండి తీసుకొని పూజ కూడా డిసైడ్ చేసుకున్నా. మ్యాజిక్ కానీ సర్లే ఓకే, సమ్ టైమ్స్ ఫెయిల్ ఓకే. దా పోయి తినేసే వచ్చిన పనికే. నేను నీ కంపెనీలో నీ స్కూల్ కంపెనీలో జాబ్ చేసే నేను నేనేస్తాను. ఎక్కడ మరి దారుణం కదా మామ, ప్రీమియం బండి అంటే కుత్తం తెంగా ఎత్తుకుంటే 30,000 అడిగినారు. అడుగుతాడు కదరా. 30,000 మడిచి పెట్టుకోమని చెప్పి వచ్చేయమని. నేను బయటే అమ్ముకుంటా పోరా స్వామి. బయటే మేలు. సింగిల్ ఓనర్ కండిషన్ లో 45,000 ఇస్తాడు అనుకుంటే 40,000 షోరూమ్ కూడా అంతా 40,000 ఏడు. ఏ నోట్లో మాట పెట్టినట్లు డైరెక్ట్ 30,000 అనేసినాడు. సెకండ్ ఛాన్స్ నువ్వు చెప్పున్నా యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ అండి మాట కూడా లేదని వాడు. వీడికి హ్యాపీ ఎవరికే మన డ్రైవర్ గారికి సాయినా కొడక లక్ష పెట్టుకుని నోట్లో నా ముక్క పెట్టుకో పెద్ద ముద్ద అనేసి వీడికి హ్యాపీ, ఫుల్ హ్యాపీ. హ్యాపీ కదా నువ్వు అన్నట్టుంది. హ్యాపీ ఏ 30,000 అంటే మన లైఫ్లో ఈరోజు కళ వచ్చేస్తుంది నాకు. నైట్ భయపడిపోతాను నేను ఈరోజు.
నేనేమనుకున్నా అంటే మినిమం 40 చెప్తాడు, 45 చెప్తాడు. కొద్దిగా లైట్గా మనం కొద్దిగా నెగోషియేట్ చేద్దాం అనుకున్నాయి. వాడు పుస్తకం అని 30,000 వేసినాయి కలిపి. వాడు 30 అన్నా కాలిపోయింది గుద్దులో. 30 అంటే బొంగు. ఆ స్కూటీ వచ్చి 1,15,000, నువ్వు 80,000 తెంగించుకోవాలి నేను. 80,000 పెట్టేసి గమ్మని చేతులు పెట్టి లేదు ఫ్రీగా ఇచ్చేసినాను. పని చేసినాను సార్, నాది ఫ్రీగా తీసుకుంటా పర్లేదు, నేను ఫ్రీగా తీసుకుంటాను. మానవతావాది, అది ఫ్రీ. నాకు ఉప్పు ఇచ్చేస్తాను, వేసుకుంటాను. ఏందయ్యా ఇంత మరీ దారుణంగా ఉండరు. వాడు కూడా ఓపెన్గా చెప్తాడు ప్రీమియం వంటిదా ఇంకా కమ్మి పోతుంది అంటాడు. మరి ప్రీమియం దింగనా అంటారు వీళ్ళు. వచ్చేసరికి ప్రీమియం వండి 250, 650 అని చెప్పేసి రోడ్ల దింగనా అంటారు. అప్పుడు చెప్పు మామూలుగా చెప్పు, నా ప్రీమియం అంటే రీసేల్ కాదు అని. కుదరా స్వామి ఇంకా నా లైఫ్లో హ్యాపీరా. స్టార్ బిర్యానీ ఈరోజు ఎవరు కొనుండ్రు, మనకి ఎట్లా అయినట్టు అయింటది. ఎవరు టమాటో రైస్ బండి వస్తుంది, పూజ చేసుకొని నామకరణం చేసి కృష్ణవేణి అని పేరు కూడా పెట్టుకోవచ్చు అయ్యా స్వామి. ఏం పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి నీలపూరిగా నిల్చుంటే ఇష్టమైన వెంటనే మనోడు డ్రాగో కూడా నీకు గుర్తులు పెట్టుకో డ్రాగో అని చెప్పి నా గుర్తులు పెడతాను. సైడ్లో పోతాను మళ్ళీ వచ్చి ఆర్మీ వస్తాను బాల్ వాన్ వస్తుంది అంటదా? నాకు ఇంక డౌట్ ఏమో, మనోడిని డబ్బులు సంపాదించే వరకు ఇంకా బండినే కొనను నేను. అయితే బయట అమ్ముతాను, మంచిగా రేట్ వస్తే అమ్ముతాను, లేదా మనోడు హ్యాపీ అయిపోతాడు, ఇంట్లో పెట్టేస్తాను అంతే. మోహన్ ఏం చేంజ్ చేయదు, కలవకుండా కొద్ది రోజులు అట్లే పెట్టేసి. మెయింటెనెన్స్ లేదా దీనికి? లో మెయింటెనెన్స్. 7 సర్వీసులు చేయించా ఇప్పటికి, అన్ని జనరలే. హైయెస్ట్ సర్వీస్ అంటే 3.5 దీనికి. మొత్తం సర్వీస్ ఇప్పి వేసిన దానికి 3.5 అన్ని కొత్త మాత్రం కొన్ని. అంటే ఈ లోపల ఫిట్టింగ్స్ అవంతా ఉంటాయి కదా, మరి ఉంటాయి, అవంతా చేరి 300-600. 10,000 కిలోమీటర్ వరకు ఇంజిన్ వెళ్ళిపోయకుండా తోలుతావా? అప్పుడు గుర్తుంది మావాడు. ఓన్లీ ఒకే ఒకసారి బ్యాటరీ చేంజ్ చేసి అంతే. పోరా స్వామి నీ గుర్తుంటే పోరా. ఇప్పుడు కారు ఉంది స్వామి, నిన్ను కాదని. అన్ని కాదు, వాడు వచ్చి నాకు గుర్తులు పెడుతున్నాడు ఆరన్ను అని. చూడు చూడి రాంగ్ రూట్లా దింగు అని అక్క మెల్కక్క ఎవరో పోతున్నారు. వదుకుంటే చాలప్పా సమయ వచ్చేటప్పుడు ఒక అంబులెన్స్, ఇప్పుడు ఆల్కోహల్ లైఫ్ ఉంటుంది, వదుకుంటే చాలు. ఇంట్లో వెయిటింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఓకే బుద్ధి దెబ్బా మనిషి లైఫ్ అమ్మా, మనిషి లైఫ్ విలువ లేదయ్యో నిజంగా. దీంట్లో ఒక కదా బాగుంటుంది, సుగన్య పేరు. గాడి తీసాను చూడి, ఐక్యూ బాగుంది అమ్మాయి. బ్యాటరీ గాడి ఒకటి తీసినాం సమయ కరెక్ట్గా ఇప్పుడు జంగర్లో తీసినాము. సేల్స్ గల్ ఉంటుంది సుగన్య అనేసి. గాడి తీసే వరకు ఎంత బాగా మాట్లాడి తెలిసిన వాళ్ళంతేమో. సేల్స్ అయిందా? అయిపోయిన తర్వాత అంటే మేము కాదు, లోపలికి వెళ్ళండి అంటాను. దానికి ఛార్జ్ ప్రాపర్గా అయితలే. 75 కిలోమీటర్స్ పోతుంది అన్నారు కానీ అది 60 పోతుంది. సేల్ అయ్యే వరకు వాళ్ళయ్యా, సేల్ అయ్యాక నీదయ్యా. ఎవడురా నువ్వు అంటారు. మనీ వచ్చి పక్కకి పుడిందా, నువ్వెవరో వాళ్ళు ఎవరో పొంగు. ఇప్పుడు నా బుండి అంతే, తీసుకున్నప్పుడు సరే అంటారే మా డ్రైవర్ గారిని. ఇప్పుడు చూడ మొహం మీదే అంతే పోయేది అంటాడు. అయ్యో ఇదే షోరూంలో తీసుకోండి, ఇదే సర్వీస్ చేపిస్తా, అన్నీ చేపిస్తా అంటే పోయేది అంతే సార్, ప్రీమియం బండి అంటాడు. నేను చెప్పేది ఏమంటే ప్రీమియం బండ్లు ఎవరు తీసుకోవద్దంటారా స్వామి, అది ఇంకా సమరు బయట ప్రీమియం అంటారు. లాస్ట్కి జనరల్ వాసిపోయేలా చేస్తున్నారు. వస్తువులో రోడ్లు ఎప్పుడు రెడీ చేస్తారో ఏందో. డైలీ వచ్చేది నేను కదా, నీకేమని చెప్పా. రోడ్లో వస్తాను కదా నేను కూడా. ఈ ట్రాఫిక్లో వచ్చేదానికి అయిపోతుంది. ఇప్పుడన్నా కొద్దిగా పర్లే, కొద్దిగా ఈవినింగ్ మార్నింగ్ నీట్గా బ్లాగ్ వస్తుంది. బండి నిలిపేస్తాను మరి చెప్తున్నాయా నేను ఫస్ట్ ఇంట్లో. ఇక్కడ చూస్తే వాడు పిల్లలు వాసిపోయేలా చెప్పాడు క్వశ్చన్. స్టాక్ అయ్యారా అన్నాడా? పెద్దగానే పెట్టాడు మొత్తం.
పర్లేదే పోలీస్ ఏమంటలేదు ఎవరు నువ్వు ఆపరా బండి అంటాడు పోలీసు వాళ్ళు కూడా తెలుసు బాగా వెళ్ళని వాళ్ళు ఆపినా కానీ ఏమి పని జరిగింది. వచ్చేదానికి ఏమే ఇట్లా ఉండదు బయట జనం తెలిసింది షోరూమ్ ఇది ఫార్మా కంపెనీ. షోరూమ్లు ఈ పని ఇస్తాయని తెలిసింది ఏముంది ఇది మైలాన్ అనేది ఫార్మా కంపెనీ. దీంట్లో ఏముంటుంది తెలిసిన ఐటీలో కూడా వర్క్ చేయాలి. ఆ విధంగా అమ్మాయిలు కావాలంటావు నువ్వు మొత్తానికి. జీటీ ఎంత జీటీనా జీటీ 650నా GT 650 జీటీ 650 తీసినట్టే నేను ఈ బండి మార్చినట్టే. ఓకే 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 తీద్దాం ఇడి మనకు టైం వస్తుంది. అది చెప్పుకొని ముందుకు పోవాల్సింది అంతే. కన్ఫామ్గా ఆ రోజు తీసా. ఈ ఇయర్లోనే తీస్తా. మేబీ అది అక్టోబర్ నవంబర్ ఇంకా డిసైడ్ కాలే. నేను పిలుస్తాలే, డోంట్ వరీ. నువ్వు పిలిచేదేమే నేనే వచ్చేది ఓపెనింగ్కి. నేనే స్టార్ట్ చేసేది బండి. ఈ షాప్ ఇంకా పెట్టలేదు తప్ప. ఉండలేదా అక్కడ ఉంది బా, ఫ్రీగా ఉంది బా. అది ఇదేనా షాపు ఫ్రీగా ఉందా? దిస్ ఈస్ కుమారి ఆంటీనా? జై కుమారి ఆంటీనా? కుమారి ఆంటీ లాగా ఇక్కడ తమిళ్ కుమారి ఆంటీ. ఎస్, ఇది హొసూర్ కుమారి ఆంటీ. ఇద్దరు కలిసి రాగి ముద్ద చికెన్ మింగి తినేసి పక్కన బేకరీలో లిచ్చి ఫ్రూట్ డ్రింక్ వేసేసి మన గణేష్ గాని వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేసి నేను ఇంటికి స్టార్ట్ అయ్యా మచ్చా. ఇదిదా మామ అనుకున్నది ఒకటి అయినది ఒకటి కదా. ఈ వీడియోకి ఇంతే. నేను గస్తా బాయ్.